చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. మీరు కొంచెం అడ్డం ఉండండి అక్క. ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి మాకు అన్నారు కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం. సీతారాములానే ఉన్నారు. గారు ఆ షో కూడా పూర్తి చేసుకుని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వోట్ ఫర్ వోట్ ఫర్ 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నటువంటి నేను రాజేష్ శర్మ వ్యాపారస్తుల నాయకుడిని. ఇక్కడ ఉన్నటువంటి 52వ డివిజన్ సమస్యలు అన్నీ కూడా తెలిసిన వాడిని. ఇక్కడనే నేను పుట్టి ఇక్కడనే పెరిగి వ్యాపారం చేసుకుంటూ మీ అందరి వాడిగా తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా నాకు తెలుసు. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ చేయాలనో, ఏ విధంగా అయితే నిధులను తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా చేయాలో అన్నీ కూడా చేపిస్తా అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇచ్చుకుంటున్నాను. బీజేపీని గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కూడా బీజేపీ
ముందుకు సాగుతూ మీరందరూ కూడా అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి 52వ డివిజన్ అందరి ప్రజలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటర్లను పేరు పేరున నేను వేడుకుంటూ నమస్సుమంజాలి తెలియజేసుకుంటున్నాను. 52వ డివిజన్ ప్రజలందరికీ కూడా రాజేష్ శర్మ గారి నాయకత్వము ఎటువంటిదంటే ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. 52వ డివిజన్ చదువుకున్న విద్యార్థులకు నేను ఏదో ఒకటి చేయాలి అనే దృఢ సంకల్పంతో ఈ ఏరియాకి వచ్చి అందరికీ కూడా నా వంతు నేను సాయం చేయాలి. ఒక రకంగా ఇంకో రకంగా నేను సొంతంగా గవర్నమెంట్ తోటి ఏమైనా చేయగలుగుతా, గెలిచిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ అందరూ ప్రజలు 52 డివిజన్ ప్రజలు అవకాశం ఇస్తారు. ఈ మొత్తము పనులు కూడా చేపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. లేకుంటే సొంత గెలిపించిన ఒకవేళ కాకుండా కూడా అతను సొంత డబ్బులతో కూడా చేసి ఈ 52 డివిజన్ ప్రజలందరికీ కూడా న్యాయం చేసేటట్టు వాళ్ళు చొరవ తీసుకుంటారని హామీ ఇస్తున్నాను.